కలియుగ ప్రాపంచిక జీవనంలో ఆధ్యాత్మికతకు ఆటంకాలు తొలగించే సంకష్టహర చతుర్థి మాసోత్సవం, కష్టాలు తొలగించే వెంకటేశ్వర స్వామి నామశక్తిపాతాన్ని అందించే సర్వదేవతా వ్రతాల మణిహారమని కాకినాడ శ్రీ భోగి గణపతి పీఠం ఉపాసకులు దుస్సర్లపూడి రమణరాజు తెలిపారు. ఉత్తరాదిలో ఈ వ్రతాన్ని ఇంటింటా శక్తి అనుసారము అల్పాహార విందుతో అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి సందర్భంగా కాకినాడలోని సూర్యారావుపేట దుస్సర్లపూడి వారి వీధిలోని స్వయంభూ పీఠంలో 5వ చతుర్థి ఉత్సవాన్ని మంగళవారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు. సూర్యోదయ సుప్రభాత వేళలో చతుర్థి ఉపాసకులు గణేశ ఉత్సవ విగ్రహాన్ని సన్నాయి మేళంతో పీఠం మాడవీధుల యందు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ రహదారుల్లో పెద్ద ఎత్తున పుష్పార్చనలతో ఊరేగించి నామ సంకీర్తన, సహస్రనామ పారాయణ నిర్వహించారు. చంద్రోదయ వేళల్లో లక్షవత్తుల దీపారాధన, మహాహారతి, పసుపు, కుంకుమ, రవిక గాజుల ప్రదానంతో ఉపవాసకులకు అల్పాహార విందును ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపకులు, ఉపాసకులు దుస్సర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, మంగళవారము చతుర్థి తిథి అంగారక చతుర్థిగా అత్యంత విశేషమైనదన్నారు. మాఘమాసం నుండి ప్రతిష్టాత్మకమైన అష్టగణపతి ఉత్సవ విగ్రహాలను కాకినాడ వినాయక సాగర్లో సెప్టెంబర్ 16న గణేష నిమజ్జోత్సవంలో ఆగమశాస్త్రం యుక్తంగా కలశారాధనతో మంగళ వాయిద్యాల నడుమ వేద పండిత బృందంతో లోక కళ్యాణార్థము విశేష రీతిలో ఉపాసకుల కుటుంబాలతో గంగార్పణము చేస్తామని అన్నారు. జై గణేశ, జై గణేశ, జై గణేశ, గణేష్ महाराज की, काणिपाक गणपति महाराज की, महाराज की, वरंगल सरदार गणपति महाराज की, काशी डुंडी गणपति जय गणेश, जय गणेश, गणेश महाराज की, गणेश गणेश, गणेश महाराज की, गणेश महाराज की, गणेश महाराज की, गणेश महाराज की, जय गणेश, जय गणेश, जय गणेश. కష్టాల నుంచి, విఘ్నాల నుంచి మనల్ని రక్షించేటువంటిది. వెంకట అంటే పాపాల నుంచి కష్టాలను నివారించేటువంటిది వెంకట. వెంకటేశ్వర అంటే మన యొక్క ప్రారబ్ధ కర్మల పాపాల కష్టాల నుంచి వైదొలగించేటువంటి ఈశ్వరుడు వెంకటేశ్వరుడు. ఆ విధంగా ప్రారబ్ధ కర్మల పరిహారానికి సంకష్టాలని హరింపచేసేటువంటి వాడు విఘ్నేశ్వరుడు. ఈ సంకట వెంకట ధామమే సర్వదేవతార్చనకు సంబంధించినటువంటి మణిహారం ఈ సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థిని ఉత్తరాదిలో ప్రతి ఇంటిలోనూ కూడా చాలా ఘనంగా చేసుకుంటారు. తమ శక్త్యానుసారంగా అందరికీ కూడా అల్పాహార విందును ఏర్పాటు చేసుకుని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. అటువంటి కార్యక్రమం స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 24 నెలల పాటు మాసోత్సవాలుగా జరుపుకునేటువంటి క్రమంలో ఇది 5వ నెల. ఈ విధంగా ఈ ఏడాది వినాయక చవితికి 8 నెలలు పూర్తవుతాయి. ఈ 8 అష్టగణపతుల్ని కూడా గణపతి నవరాత్రులలో
ఇక్కడ 8 రోజుల పాటు సాయంత్రం వేళలో బాజా భజంత్రీలతో ఊరేగింపు నిర్వహించి ఈ నవరాత్రుల అనంతరం ఈ సంకష్ట చతుర్థి ఉపవాసం చేసినటువంటి కుటుంబాలతోటి ఆ యొక్క గణపతి ప్రతిమలని గంగమ్మ తల్లి ఒడికి చేర్చేటువంటి కార్యక్రమం వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్ర పద్ధతిగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు.